మన హైదరాబాద్లో గత 2022 నుంచి అన్ఫార్చునేట్లీ అగ్ని ప్రమాదాలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా మీరు చూసినట్టయితే 2022 మార్చిలో సికింద్రాబాద్లో బోయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు. ఆ తర్వాత 2022 సెప్టెంబర్లో సికింద్రాబాద్ రూబీ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కూడా 8 మంది చనిపోతే 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మళ్ళీ 2023 జనవరిలో సికింద్రాబాద్ నల్లగుట్టలో దక్కన్ మాల్లో జరిగినటువంటి స్పోర్ట్స్ షాప్లో కూడా చాలా మంది చనిపోయారు. మళ్ళీ 2023 మార్చిలో స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన దాంట్లో 6 చనిపోయారు. అట్లనే 2023 నవంబర్లో నాంపల్లిలో జరిగినటువంటి అపార్ట్మెంట్లో 9 మంది చనిపోయారు. 2025 మే పోయిన సంవత్సరం మే 18న గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగితే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నగాక మొన్న జనవరి 25న నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మన తెలంగాణకు సంబంధించిన చిన్న పిల్లలు చనిపోయారు. అయితే ఘోరం ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అగ్ని ప్రమాదాలలో 22 మంది చనిపోతే ముఖ్యమంత్రి గారు కనీసం ఒక్కరిని కూడా పరామర్శించలేదు. ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే నిన్న నాంపల్లిలో చనిపోయినటువంటి వాళ్ళలో మన తెలంగాణలో ఎవరు లేరు, అంత బీహార్ వాళ్ళు చనిపోయినని చెప్పారు. అంటే కనీసం ఒక శ్రద్ధతోని వెళ్ళడం అడగడం ఎటువంటి అంశాలు కూడా ముఖ్యమంత్రి చేయకపోవడం అన్నది నిజంగా చాలా బాధాకరం. ఆయన్నే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. డెఫినెట్గా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేయాలి. సెల్లార్స్లో రన్ అవుతున్న బిజినెస్ని రెగ్యులర్గా మానిటర్ చేయాలి. అవేం చేయకుండా ముఖ్యమంత్రి గారు పిఆర్ స్టంట్లు చేస్తున్నారు. సౌమ్య చనిపోయిందండి, ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చనిపోతే ముఖ్యమంత్రి గారు విదేశాలలో ఉన్నారు. ఇంత టెక్నాలజీ ఉంది, కనీసం సౌమ్య గాయపడిన రోజు ఒక ట్వీట్ చేయాలి. సౌమ్య మరణించిన తర్వాత తెలంగాణ సీఎంఓ నుంచి ట్వీట్ చేసిరు. నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారిని, ఎక్సైజ్ వాళ్ళ మీద ఈ డ్రగ్ మాఫియా చేస్తున్నటువంటి దాడులు అరికట్టాలంటే ఎక్సైజ్ వాళ్ళకి వెపన్స్ ఇవ్వాలి, ఫారెస్ట్ వాళ్ళకు కూడా వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇట్లా హైదరాబాద్కి సంబంధించిన సేఫ్టీ అయితే చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా మహిళల మీద, బాలికల మీద 2025లోనే ఈ ఒక్క సంవత్సరంలోనే ఓవరాల్గా నగరంలో మన హైదరాబాద్లో 69 హత్యలు, 176 హత్యాయత్నాలు, 166 కిడ్నాప్ కేసులు నమోదైనాయి. వీటితో పాటు బోనస్ ఏంటంటే మనకు గన్ కల్చర్ ఒకటి మోపైంది. 2 రోజుల కింద ఏటీఎం దగ్గర ఒక వ్యాపారవేత్త 6 లక్షల రూపాయలు తీసుకొని పోతుంటే గన్నులతో కాల్చి మరి ఎత్తుకపోయారు. పోయిన సంవత్సరం కంప్లీట్గా పోలీసు వాళ్ళ మీదనే బందిపోటు ముఠాలు వచ్చి గన్లతో కాల్చి, అయినా కూడా ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్గా మేల్కోకపోవడం అన్నది అన్యాయం. దీన్ని తక్షణమే వారు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.